మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన సోమవారం నాడు గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జిల్లా మైనింగ్ అధికారిని కలిసి మా సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పైన తగు చర్యలు తీసుకోవాలని డిడి బాలాజీ నాయక్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసినప్పుడు వారి సూచనల మేరకే ఈరోజు నేను జిల్లా మైనింగ్ అధికారిని కలవడం జరిగింది. కానీ ఇక్కడ డిడి బాలాజీ నాయక్ గారు ఒకటే మాట్లాడుతున్నారు. మేము చెప్పింది ఏంటంటే, సార్ మా సైదాపురం మండలంలో లీజు గడువు పూర్తి అయిపోయినా మైన్లన్నింటిలో కూడా 12(1) జీజీ రూల్ ప్రకారం ఆ మైన్లో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ని తరలించడానికి మీరు పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ మీరు పర్మిషన్లు ఇచ్చినందువల్ల వారు అక్రమ మైనింగ్ చేస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మేము డీడీ గారికి చెప్తే ఒకటే అంటున్నారు వాళ్ళు, అక్రమ మైనింగ్తో నాకేం సంబంధం అమ్మా అంటున్నారు. సార్ సిద్ధి వినాయక మైన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు సార్ అన్నా కూడా బ్లాస్టింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నాకేం సంబంధం అంటున్నారు. అంటే డీడీ గారికి అక్రమ మైనింగ్తో సంబంధం లేదు, బ్లాస్టింగ్ చేసినా సంబంధం లేదు. కానీ ఒకటి అడుగుతుంది, నా పేరు ఎందుకు వాడుతున్నారు అని. డిడి బాలాజీ నాయక్ గారు ఇంకేమన్నా ఉంటే చెప్తే మేము ఆ పేరే వాడుకుంటాం. కోట్ల రూపాయలు దోచుకుంటున్న ఈ అవినీతి అధికారిని ఏమని పిలవాలి? మేము అక్రమ మైనింగ్ మీద మా ప్రజా సమస్యలపైన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎదురుదాడి దిగుతారా? మీరు చెప్పండి, మీ దగ్గర సమాధానం ఉంటే. సమాధానం లేదు కాబట్టే మా మీద ఎదురుదాడి దిగుతున్నారు. ఆ ఎదురుదాడి దిగేదేందో ఆ మైనింగ్ మాఫియా మీద మీరు మాట్లాడలేరా? మా మీద పెత్తనం వాళ్ళ మీద చెల్లించలేరా మీ పెత్తనాన్ని? ఏమి ఎంతమంది ప్రజలని ఎంతమంది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? జిలిటిన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తే ఆ చుట్టుపక్కన ఉండే గ్రామాల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ప్రజలే కాదు, మూగ జీవాల సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తే మీరు న్యాయం చేయాల్సిన ఒక అధికారి సంబంధం లేదని చెప్తారా? మీకు సంబంధం అంతా కూడా మైనింగ్ మాఫియాతోనే. ఈరోజు మాకు క్లియర్ కట్గా అర్థమైంది. మీ సూచనలతోనే వారి సూచనల మేరకు మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వారి సూచనల మేరకే మీరు పనిచేస్తున్నారని. ఇంకొక విషయం, ముఖ్యంగా ఈ శోభారాణి మైన్ పైన ఉన్న 32 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఉంది. ఇంతకు ముందే చెప్పాను కదా, ఆయన గతంలో ఏడీగా ఉన్నప్పుడు 32 కోట్ల రూపాయలు డిమాండ్ నోటీస్ ఇచ్చారు. అదే డీడీగా వచ్చినప్పుడు 1,25,000 టన్నులు స్టాక్ పాయింట్లో ఉండే మెటీరియల్ని ఏడీగా ఉన్నప్పుడు 38,000 టన్నులు చూపించారు. అదే డీడీగా ఉన్నప్పుడు 1,25,000 టన్నుల స్టాక్ పాయింట్లో మెటీరియల్ చూపించారు. అది నేను ప్రశ్నించాను, విత్ ప్రూఫ్తో ఆధారాలతో సహా నేను ప్రశ్నించడం అయితే జరిగింది, మీడియా ముఖంగానే జరిగింది. కానీ దాన్ని ఏమంటున్నారు, నాకు సంబంధం లేదు అంటున్నారు. మీరు ఇచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, దీనికి మీరు ఏ సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను. జీవో కూడా ఉంది, 12(1) జీజీ రూల్ ప్రకారం మీరు ఇచ్చారు, అది వర్తించదు. 50 సంవత్సరాలు పూర్తయింది ఈ అన్ని మైన్లకు కూడా. కాబట్టి మీరు స్టాక్ పాయింట్లోని మెటీరియల్ తరలించడానికి వీలు లేదు, పర్మిషన్లు ఇవ్వకూడదు. కోట్ల రూపాయల ముడిపు ఇక్కడ ఏమీ లేదు. మొత్తానికి ఒక విషయం క్లారిటీగా వచ్చింది, కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారు కాబట్టే ఇటువంటి పర్మిషన్లు. మేము వెళ్ళి అడిగితే మా మీద ఎదురు దాడి తప్పనిచ్చి ఇక ఎటువంటిది లేదు, ఓన్లీ మనీ మంత్రమే.